వెల్కమ్ టు కొత్త ముచ్చట్లు. ఈ వీడియోలో దేవర సినిమా ఎలా ఉందో చూద్దాం. ఎర్ర సముద్రంలా పోటెత్తిన ఎన్టీఆర్. దేవర చాలా రోజులుగా టాలీవుడ్ లో ఇదే ఫేవర్. RRR తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా ఇది. ఎన్నో అంచనాలు, అన్నే భయాలు. రాజమౌళి సెంటిమెంట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని వెంటాడింది. ఆచార్య భయపెట్టింది. తెలుగులో ప్రమోషన్లు సరిగ్గా లేవు. భారీగా చేద్దామనుకున్న ప్రీ రిలీజ్ ఫంక్షన్ కాస్త అర్ధాంతరంగా ఆగిపోయింది. అయినా ఎన్టీఆర్ పై ఏదో నమ్మకం. ఎన్టీఆర్ కు వరుస హిట్లు ఇస్తున్న కాలర్ సెంటిమెంట్ గురి తప్పదని ధైర్యం. మరి ఆ నమ్మకం నిజమైందా? ఎన్టీఆర్ తన అభిమానులు తనపై పెట్టుకున్న అంచనాల్ని అందుకున్నాడా? దేవర ఎలా ఉంది? అభిమానులకు ఏ స్థాయిలో నచ్చుతుంది? 4 ఊళ్ల మధ్య పోటెత్తుతున్న ఎర్ర సముద్రం. దానికి ఒక చరిత్ర ఉంది. బ్రిటిష్ వాళ్ళు దేశ సంపదని దోచుకొని ఇంగ్లాండ్ తీసుకుపోతుంటే 4 ఊళ్ల జనం సైన్యంలో మారి బ్రిటిష్ వాళ్ళని అడ్డుకొని ఆ సంపద మళ్లీ తమ దేశానికి తెచ్చుకుంటారు. కాలక్రమేణా అదే వాళ్ళ వృత్తిగా మారిపోతుంది. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ ఊరి ప్రజలకు పని లేకుండా పోతుంది. సముద్రంలో సరుకు రవాణా చేస్తున్న ఓడల్ని అడ్డుకొని అందులోని విలువైన వస్తువుల్ని ఓ షావుకారికి అప్పగించడం, తద్వారా డబ్బులు సంపాదించడం అలవాటుగా మారుతుంది. ఆ 4 ఊళ్ళకి 4 నాయకులు ఉంటారు. ఓ ఊరికి నాయకుడు దేవర ఎన్టీఆర్. ఎందుకో తాము చేస్తున్న పనిపై ఇష్టం ఉండదు. ఓ సందర్భంలో తాము చేస్తున్న ఈ దొంగతనాల వల్ల ఎంతెంత నష్టం జరుగుతుందో తెలుసుకుంటాడు. అప్పటి నుంచి సముద్రంపై దొంగతనాలకు వెళ్ళటానికి మిగిలిన ఊరి వాళ్ళను కూడా అడ్డుకుంటాడు. కానీ ఇదే వృత్తిని నమ్ముకున్న బైరా, సైఫ్ అలీఖాన్ మిగిలిన వాళ్లతో చేతులు కలిపి దేవరని అడ్డు తొలగించుకోవాలని ప్రయత్నిస్తాడు. మరి అది జరిగిందా? దేవర కొడుకు వర సంగతేంటి? దేవరకు వరకు ఉన్న వ్యత్యాసం ఏంటి? దేవర ఆ 4 ఊర్ల కోసం చేసిన త్యాగమేంటి? ఇదంతా మిగిలిన కథ. ఈ రోజుల్లో కథ కంటే వరల్డ్ బిల్డింగ్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు దర్శకులు. ఈ కథలో అలాంటి సెటప్ ఒకటి ఉంది. 4 ఊర్లు, వాటి మధ్య ఎర్ర సముద్రం. ఆ సముద్రాన్ని నమ్ముకొని బతుకుతున్న జనం, సముద్రంలో దొంగతనాలు. ఇదంతా మనం ఇప్పటి వరకు చూడని కొత్త సెటప్. ఈ సెటప్ కి కొరటాల లాంటి రచయిత తోడయ్యాడు. కొరటాల పెన్ పవర్ తెలియంది కాదు. బడా స్టార్లు ఉన్నప్పటికీ కథకే పెద్దపీట వేసి అందులో నుంచి హీరోయిజం పుట్టించాలని చూసే దర్శకుడు. మిర్చి, శ్రీమంతుడు, భరత్ అనే నేను సినిమాల్లో అదే చేశాడు కొరటాల. సక్సెస్ కొట్టాడు. సేమ్ టు సేమ్ అదే ఫార్ములా ఇక్కడ కూడా వర్కౌట్ చేశాడు. ఎన్టీఆర్ తాను రెగ్యులర్ గా చేసే మాస్ మసాలా కమర్షియల్ సినిమా కాదిది. ఎన్టీఆర్ లాంటి హీరో దొరికినప్పుడు ప్రయోగాల జోలికి వెళ్లకుండా రెగ్యులర్ రూట్ లోనే రిస్క్ లేని ప్రయాణం చేయాలనుకుంటారు. ఓ ఇంట్రడక్షన్ పాట, ఫైట్, కొన్ని కామెడీ సీన్లు, రొమాన్స్, ఓ బలమైన ట్విస్ట్ ఉంటే సినిమా మరీ అద్భుతాలు చేయకపోయినా పాస్ అవుతుంది. కానీ కొరటాల మాత్రం కథని, అందులోని ఎమోషన్ ని నమ్మాడు. అలాగని హీరోయిజాన్ని, ప్రేక్షకులు కోరుకునే ట్విస్టుల్ని, రొమాన్స్ ని నెగ్లెక్ట్ చేయలేదు. వాటిని కూడా తెలివిగా మిక్స్ చేశాడు. ఈ కథలో అంతర్లీనంగా బలమైన ఎమోషన్ ఉంది. మనిషి బతకడానికి సరిపడినంత ధైర్యం చాలు, ఎక్కువ ధైర్యం కూడా మనిషికి హాని చేస్తుందన్న కొత్త పాయింట్ కొరటాల దగ్గర ఉంది. దానికి ఎన్టీఆర్ మాస్ మానియా, మేకింగ్ వాల్యూస్, వరల్డ్ బిల్డింగ్, అనిరుద్ధ్ సంగీతం ఇవన్నీ కలిసి వచ్చాయి. ఎర్ర సముద్రాన్ని వెతుక్కుంటూ వచ్చే కొంతమంది పోలీస్ ఆఫీసర్ల కథగా దేవరని చాలా ఇంట్రెస్టింగ్ నోట్ తో ప్రారంభించాడు కొరటాల శివ. ఎన్టీఆర్ ఎంట్రీ, ఆయుధ పూజ పాట, ఆ తర్వాత వచ్చే ఫైట్ ప్రేక్షకుల్ని 20 నిమిషాల పాటు ఊపిరి ఆడనివ్వకుండా చేస్తాయి. ఆయుధ పూజ పాటలో ఎన్టీఆర్ స్టెప్పులు, తన బాడీ లాంగ్వేజ్ చాలా కొత్తగా అనిపిస్తుంది. ఆ ఎక్స్ప్రెషన్స్ భలే కుదిరాయి. పాటకు స్టైల్ ను జోడించి ఓ కొత్త సిగ్నేచర్ తీసుకువచ్చాడు ఎన్టీఆర్. దేవర రియలైజేషన్ పాయింట్ కూడా ఆకట్టుకునేలా తెరకెక్కించాడు. ఇంటర్వెల్ బ్యాంగ్, అక్కడ అనిరుద్ధ్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఆ ఫైట్ ని కంపోజ్ చేసిన విధానం, ఇవన్నీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పండగలా అనిపిస్తాయి. ఇక సెకండ్ హాఫ్ లో వర కథ మొదలవుతుంది. అక్కడే జాన్వి ఎంట్రీ ఇస్తుంది. వర పాత్రని భయస్థుడిగా చిత్రీకరించారు. ఈ విషయం సినిమా ట్రైలర్ లోనే చెప్పేశారు. కాకపోతే ఎన్టీఆర్ జాన్వీల మధ్య మంచి లవ్ ట్రాక్ రాసుకొని ఉండాల్సింది. అసలు దానిపై కొరటాల దృష్టి పెట్టలేదు. జాన్వి చేస్తున్న తొలి తెలుగు సినిమా ఇది. జాన్వి తెలుగులో సినిమా ఎప్పుడెప్పుడు చేస్తుందా అని ఫ్యాన్స్ ఎదురు చూశారు. అలాంటప్పుడు ఆ పాత్రని బలంగా రాసుకోవాల్సింది. బహుశా పార్ట్ 2 కోసం కొరటాల ఈ పాత్రని అట్టి పెట్టారనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో గూస్ బంప్స్ తెచ్చే మూమెంట్స్ పెద్దగా కనిపించలేదు. ఫస్ట్ హాఫ్ లో ఉన్న హై సెకండ్ హాఫ్ లో రాదు. అలాగని బోర్ కూడా కొట్టించదు. చుట్టమల్లె పాట, ఆ పాటలో జాన్వి గ్లామర్ కాస్త థియేటర్ ని అలర్ట్ చేసింది. క్లైమాక్స్ లో 10 నిమిషాలు థియేటర్ ఊగిపోతుందని కొరటాల శివ ముందే హింట్ ఇచ్చేశారు. కాబట్టి ఆ 10 నిమిషాలు ఎలాంటి విధ్వంసం జరిగి
జరిగి ఉంటుందో అని అభిమానులు ఎదురు చూపుల్లో పడిపోతారు. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కొంతమంది ఊహించిన ప్రకాష్ రాజ్ ఇచ్చిన ఎలివేషన్స్ కు ఫ్యాన్స్ లో పూనకాలు మొదలవుతాయి. అయితే ఆ ఫైట్ ని ఇంకాస్త బాగా తీర్చిదిద్ది ఉండాల్సింది. పార్ట్ 2 కి సంబంధించిన గ్లిప్స్ ఏమి చివర్లో చూపించలేదు. కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు మాత్రం రేకెత్తించి సమాధానాల కోసం ఎదురు చూసేలా చేయగలిగాడు. దావూదీ పాట అసలు ఈ సినిమాలోనే లేదు. చిత్రీకరించి కూడా సరిగా ప్లేస్మెంట్ చేయలేకపోయారు. ఎండ్ కార్డ్స్ లో వస్తుందని ఫ్యాన్స్ ఊహించారు, కానీ అక్కడ కూడా ఈ పాటకు ప్లేస్మెంట్ కుదరలేదు. ఎన్టీఆర్ ఓ డైనమైట్, దాన్ని వాడుకోవడం రావాలంతే. ఎన్టీఆర్ నుంచి ఎన్ని ఎమోషన్స్ రాబట్టొచ్చో కొరటాల శివకు బాగా తెలుసు. ఈసారి తన పాత్రపై మరింత బరువు బాధ్యతలు వేశాడు. దేవరగా చాలా హుందాగా కనిపించారు ఎన్టీఆర్. తన వాయిస్ కూడా గంభీరంగా ఉంది. పాటల్లో స్పీడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమా మొత్తాన్ని తన భుజాలపై వేసుకొని నడిపించాడు ఎన్టీఆర్. దేవర ఎప్పుడు కనిపించినా ఒక ఆరా వచ్చేస్తుంది. అదంతా ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ లో ఉన్న మ్యాజిక్. వర పాత్రని ఇంకాస్త యాక్టివ్ గా మార్చాల్సింది. లవ్ స్టోరీ సరిగా డీల్ చేయకపోవటం వల్ల ఆ పాత్ర ఇంకా మూడీగా అయిపోయిందేమో అనిపించింది. చివరిలో వర పాత్రకి ఇచ్చిన ట్విస్ట్ మాత్రం బాగుంది. జాన్వీ కపూర్ పాత్రకు సరైన న్యాయం చేయలేదు. ఫస్ట్ పార్ట్ లో చుట్టమల్లె పాటలో మాత్రం తన అందచందాలతో ఆకట్టుకుంది. సైఫ్ది చెప్పుకోదగ్గ పాత్రే, కానీ తనను కూడా సెకండ్ హాఫ్ లో సరిగ్గా వాడలేదు. అనిరుద్ధ్ ఈ సినిమాకి మరో హీరో. తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలివేషన్స్ కు బాగా ఉపయోగపడుతుంది. మేకింగ్ పరంగా నిర్మాతలు రాజీ పడలేదు. ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించగలిగారు. కొరటాల మార్క్ డైలాగులు ఈ సినిమాలో అక్కడక్కడ కనిపించాయి. భయం, ధైర్యం గురించి ఆయన చేసిన క్యాయినింగ్స్ బాగున్నాయి. ప్రొడక్షన్ డిజైనింగ్ బాగా కుదిరింది. 3 గంటల సినిమా ఇది. 10 నిమిషాలైనా ట్రిమ్ చేయొచ్చు. అప్పుడు ఇంకాస్త వేగం వచ్చేది. దాదాపు 6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ నుంచి వచ్చిన సోలో సినిమా ఇది. అభిమానులు ఆవురావురమంటూ ఉన్నారు. వాళ్ళకి సరైన విందు భోజనమే వడ్డించాడు కొరటాల శివ. స్టార్ హీరో ఎవరైనా సరే తన అభిమానులను సంతృప్తి పరచడమే ప్రధాన ధ్యేయం. ఆ విషయంలో దేవర 100% సక్సెస్ అయ్యాడు. ఇక మీరు కనుక దేవర సినిమా చూసినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగనే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.